మెదక్ జిల్లా నార్సింగి మండలంలో రాష్ట్ర యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వారు దరఖాస్తు ప్రతులను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని స్థానిక ఎంపీడీఓ ఏ ఆనంద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా పథకానికి ఔత్సాహికుల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు. ఈ పథకానికి అర్హుల నుంచి దరఖాస్తులు ఈ నెల 14 వరకు స్వీకరిస్తామని, ప్రభుత్వం యువత స్వయం ఉపాధి కోసం అందిస్తున్న అవకాశాన్ని అందుకోవడం కోసం అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయవలసి ఉంటుందని, అందుకు దరఖాస్తు ప్రతులను స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమర్పించాలని, లేకపోతే దరఖాస్తుల పరిశీలన చేయడం జరగదన్నారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి ప్రతులను ఎంపీడీఓ కార్యాలయంలో తప్పనిసరిగా సమర్పించాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారి నార్సింగి గారైన నేను ఆనంద్ మాట్లాడనుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబడిన రాజీవ్ యువ వికాసం 14 తారీఖు వరకు, ఈ నెల 14/4/2025 వరకు అవకాశం ఉంది ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి. అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రకటించిన ఈ రాజీవ్ యువశక్తి స్కీమ్ మంచి స్పందన లభిస్తుంది. అయినప్పటికీ ఆన్లైన్ చేసుకొని మాకు హార్డ్ కాపీలు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించవలసి ఉన్నది. కానీ ఎవరు కూడా ఆన్లైన్ చేసుకొని మా కార్యాలయంకు దరఖాస్తులు ఆన్లైన్ చేసిన దరఖాస్తులు మాకు సమర్పించలేదు. అందువల్ల కొద్దిగా వేరియేషన్ వస్తుంది. మాకు ఆ ఫిగర్కు, కార్పొరేషన్ ఫిగర్కు మా ఫిగర్కు వేరియేషన్ వస్తుంది. కావున అందరూ కూడా దయచేసి ఎవరైతే ఆన్లైన్ చేసుకున్నారో వారందరూ కూడా మండల పరిషత్ కార్యాలయంలో వచ్చి ఆ దరఖాస్తులను సమర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. చేయకపోతే ఇటు దరఖాస్తులను రేపు మళ్ళీ టీమ్స్ ఉంటాయి, వెరిఫికేషన్ టీమ్స్ ఉంటాయి. కాబట్టి ఆ దరఖాస్తులను తీసుకొని మేము వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. మీ దరఖాస్తులు సమర్పించలేకపోతే మేము వచ్చిన దరఖాస్తులే పరిశీలించబడతాయి.